పోనీ ముత్తు అన్నయ్యతో ఏమైనా? వాడి గురించి అసలు మాట్లాడుకో. అసలు ప్రాబ్లం వచ్చిందే వాడి వల్ల. నా వల్ల ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందంటే నాకు ఎలాగో ఉంది సార్. మీ నాన్న సినిమా అంటేంటి? ఇందాక నేను చెప్పా కదా మాట్లాడనని. నేను కదమ్మా, రుక్మిణి మాట్లాడుతుందంట. మదన్ మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడనే విషయం నాకు ముందే తెలుసా ఆంటీ? హలో రుక్మిణి, ఎక్కడున్నా నువ్వు? కాల్ కట్ చేస్తున్నావు. సినిమా ఎలా ఉంది మేడం? రివ్యూ చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. నేను జాబ్ మానేస్తున్నాను, రిజైన్ లెటర్ కూడా పెట్టను. అసలు ఎందుకు తాగావురా? మందెందుకు తాగావు? నువ్వేంటి ఇక్కడ? గుడ్ మార్నింగ్ అంకుల్. అది నేను అమ్మ మీతో మాట్లాడదామని వచ్చాను ఇక్కడికి. రుక్మిణికి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళ డాడీ కూడా ఒప్పుకున్నారు. ఎంగేజ్మెంట్ మన ఇంటో ఏంట్రా? సంబంధం ఒప్పుకోవడం ఎక్కువ అమ్మా, కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఎంగేజ్మెంట్ ఎవరైనా అమ్మాయి ఇంటోనే చేసుకుంటారు, అబ్బాయి ఇంటో చేసుకోరు. పెళ్లి కొడుకు నచ్చితే అమ్మాయి ఇంట్లో ఏం కర్మ ఫంక్షన్ హాల్లో కూడా చేస్తారు. నచ్చలేదు కదా, అందుకే మన ఇంట్లో అంటున్నారేమో. కానీ అమ్మా ఇప్పుడు ఏమైపోయింది చెప్పు? ఆ అమ్మాయి కోసమే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒప్పుకోవాలి, తప్పదు. Shibili papa pa bum ba pa bari ba shibili papa pa bim 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 shibili papa pa bum ba pa bari ba shibili papa pa shibili papa pa bum ba pa bari ba shibili papa pa bim 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 shibili papa pa bum ba pa ba shibili papa pa ba. పెళ్ళికొడుకు ఎక్కడా? అలాగే. మీరు? నేను పెళ్లి కుమార్తె తండ్రిని సార్. ఓ అలాగా, అయితే మీ అల్లుడు గారు ఎక్కడా? మదను పైన ఉన్నాడు, వెళ్ళండి. అలాగే. ఏంటి బాబు ఎంతసేపు? టైం అయిపోతోంది. అక్కయ్య బావున్నావా? బావున్నాను. ఏంటి ఫ్యామిలీ ఏది? ఒకటే వచ్చా? ఈసారికి ఇలా కుదిరిందిలే. ఇంతకీ పెళ్ళికొడుకు ఎక్కడ? రూమ్ లో ఉన్నాడు. ఒకసారి కలిసి వస్తాను. దండలో ఒకటి మోకానికి అడ్డంగా. హలో పెళ్ళికొడుకా. ఓ మాయా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను ఇంకా ఏం చెప్పలేదురా, పొద్దు నుంచి విని విని అలవాటు అయిపోయింది. ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మావయ్య. అమ్మతో మాట్లాడావు కదా? కలిసే వచ్చా. ఒక్క 5 minutes చిన్న. అలాగే కానీ కంగారు వచ్చేస్తున్నా. హలో ముత్తు అన్న, ఎక్కడున్నావు అన్న? ఈ టైంలో రైట్ ఏంటి నాకు అర్థం కాదు. తొందరగా రా, నీ గురించి వెయిట్ చేస్తాను నేను. ఏమైంది రుక్మిణి? నాన్నగారికి ఇష్టం లేకుండా ఎంగేజ్మెంట్ ఇదంతా. రుక్మిణి 10 రోజుల నుంచి ట్రై చేస్తున్నా మీ నాన్నగారిని కన్విన్స్ చేయడానికి, ఒప్పుకోవడం లేదు. సరే ఈసారి ఎలాగైనా ఒప్పిస్తా చూడు. ఎప్పుడు? ఈరోజు ఒప్పిస్తాను, సరేనా? మదన్, మావయ్య ఇంకేంటి సంగతులు? ఏం లేదు మావయ్య, అంత బానే ఉందిగా. ఏర్పాట్లకేం అన్నీ బానే ఉన్నాయి, కానీ ఒకటే ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? అంటే మనోళ్ళందరూ అనుకుంటున్నారు పెళ్లి కూతురు తండ్రికి నువ్వు నచ్చలేదంట కదా. అంటే అందరి ముందు మదన్ అని పిలుస్తున్నాడు, కనీసం మర్యాదకైనా అల్లుడు గారు అనాలి కదా. ఆ విషయం ఒకసారి చెప్పు చూడు. అక్కయ్య ఏం లేదు, మనోడితో ఏదో మాట్లాడదామని అంతే. ఇదంతా నా వల్లేరా. ఆయన మొహం మీద నచ్చలేదని చెప్పినా మారతాడు అని అనుకున్నాను. లేదమ్మా, అంతా నా తప్పులే అనిపిస్తుంది. అందరూ తక్కువ చేసి మాట్లాడడం, అది చూసి నువ్వు బాధపడ్డావు, రుక్మిణి కూడా బాధపడుతుంది. పోనీ ఆయనతో నేను వెళ్ళి మాట్లాడినా? పిల్లల కన్నా ఏది ఎక్కువరా చెప్పు? వద్దమ్మా, నువ్వు మాట్లాడడం ఆయన మాట్లాడడం మళ్ళీ ఏదో గొడవ జరుగుతుంది. వద్దు.
మదన్ మదన్ మదనంట మదన్. ఆయన చేత అల్లుడు గారు అని అనిపించరా, అది చాలు నాకు. సరే నేను అనిపిస్తానులే, నువ్వు వెళ్ళి డోర్ తీ. ఏంటి లేటు? ముహూర్తం టైం కన్నా పనులు అవుతాయా? అవుతాయండి. మావాడు మీతో ఏదో మాట్లాడాలంటున్నాడు. అమ్మా మాట్లాడరా. ఏం లేదు అంకుల్, ఒకసారి రండి, మీతో మాట్లాడాలి. చెప్పు మదన్, ఏంటి విషయం? అసలు మీ ప్రాబ్లం ఏంటి అంకుల్? ఎంగేజ్మెంట్ రోజు నేను మీకు నచ్చలేదని మా వాళ్ళందరికీ తెలిసింది. అది నిజమే కదా. సరే నిజమే, నేను ఒప్పుకుంటాను. అసలు నేనేం చేస్తే మీకు నచ్చుతానో అది చెప్పండి. అసలు రుక్మిణిని నీకు ఇచ్చి చేయడానికి ఒక్క వ్యాలిడ్ రీజన్ చెప్పు. అది లవ్ చేస్తున్నాను అని చెప్పుకో. అలా కాకుండా నిజంగా నేను నమ్మేటట్టు, ఒక పెద్ద మనిషిగా ఒప్పుకునేటట్టు ఒక్క వ్యాలిడ్ రీజన్ చెప్పు. నేను మీరు ఒకే క్యాస్ట్ కదా అంకుల్. సారీ అంకుల్, పెద్దవాళ్ళంటే ఈ రీజన్తో ఒప్పుకుంటారని అలా అన్నాను. చూడు మదన్, నేను రుక్మిణికి ఒక మంచి సంబంధం చూశాను. ఆ కుర్రాడికి ప్యాకేజ్ 25 lakhs. పేరెంట్స్ ఇద్దరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, ఫైనాన్షియలీ వెరీ వెల్ సెటిల్డ్. అసలు ఆ అబ్బాయి ఫోటో చూడంగానే ఇతనికి ఏ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవసరం లేదు, చాలా డిసిప్లిన్గా ఉంటాడు అనిపించింది. నాకు వస్తే అలాంటి కుర్రాడు అల్లుడుగా కావాలనుకున్నాను. ఎవరు? నేను మునుస్వామిని మదన్. లోపలికి రా అన్నా. వీడొచ్చాడు. అయిపోయింది అన్యా, ఇదిగో. ఓకే అని అన్యా, చిన్న డౌట్, నీకెంత వస్తుంది నెలకి? భగవంతుడా, మళ్ళీ అదే ప్రశ్న. నేను చెప్పనయ్యా. అన్యా ప్లీజ్ అన్యా, ఎవ్వరు చెప్పట్లేదు అన్యా, ఏదో రూల్ పెట్టారట. ఆ రూల్ పెట్టిందే నేను. నువ్వా? ప్లీజ్ అన్యా, బాగా లేస్తుంది అన్యా. కాదన్యా, నా పరిస్థితి ఏం బాగాలేదన్యా. ఫేక్ పెట్టానని జాబ్ నుంచి తోస్తారు, జాబ్ లేదని ఇంటి నుంచి తోస్తారు. పోనీ తక్కువలో ఇక్కడ ఏదైనా ఫుడ్ దొరుకుతుందా? ఈ అన్నిటికీ నేను ఏం చేయలేను కానీ మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంది, అక్కడ ఫ్రీ ఫుడ్ పెట్టిస్తాను, వస్తావా? హ్యాపీగా వస్తానన్యా, ఫ్రీ ఫుడ్ అంటే మనకు భలే ఇంట్రెస్ట్. ఎంతకీ మనకి ఎంత వస్తుందో చెప్పలేదు. నీకు ఫుడ్ కావాలా, డీటెయిల్స్ కావాలా? ఓకే ఓకే. కుర్రోడిది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అబ్బో అదో పెద్ద స్టోరీలే, పదేళ్ళతో చెప్తా. దారంతా మాడుకుందాం. అసలు వీడిని తీసుకొచ్చావు? మా ఎంగేజ్మెంట్ గురించి ఎందుకు చెప్పావు? నాకు తెలియదు మదన్. మనోడిని ఎందుకు గురి సీరియస్ గా చూస్తావు నువ్వు? అసలు నేను చూడాలి, నేను సీరియస్ గా. నువ్వు ఆల్రెడీ నన్ను కోపంగానే చూస్తున్నావు. కాదు గురు, నీకు రుక్మిణికి ఎంగేజ్మెంట్ అవుతుందని అసలు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? మన ఇద్దరం ఫ్రెండ్సే కాదా? మన ఇద్దరికి నెట్ఫ్లిక్స్ అకౌంట్ లేదా? కుదరలేదు బాయ్, ఇప్పుడు ఏడు చేద్దాం అయితేని. అది కాదు గురు, ఇప్పుడు రుక్మిణి నాకు చెప్పలేదంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి చెప్పలేకపోయింది అనుకో. రుక్మిణి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా? అంత షాక్ అవుతాడు కంపెనీ. రుక్మిణి వాళ్ళ డాడీయా? కాదు, మా మామయ్య గారు. ఈ జనరేషన్ గురించి బాగా తెలిసిన ఆయన. మనోడే అయితే రుక్మిణి గురించి నిజాలు మాట్లాడుకోవచ్చు. నిజాలా? ఏమిటవి? నిజాలంటే మేము మాట్లాడుకునే నిజాలు. మీరు వెళ్ళండి మావయ్య గారు, పని ఉంటుంది. నువ్వు మీరు చెప్పండి సార్. సారా? నన్ను పట్టుకొని సార్ అంటారేటి? అంకుల్ అంతే, మగవాళ్ళు సార్ అని, ఆడవాళ్ళు మేడం అని పిలుస్తా ఉంటారు. గౌరవం. గౌరవం. మరి ట్రైన్లో చప్పట్లు కొడుతూ వచ్చేవాడని నేను ఏమని పిలుస్తానని మీ నెక్స్ట్ క్వశ్చన్, అంతేనా? మీరు కూడా మదన్ వాడే నెట్ఫ్లిక్స్ అకౌంటే వాడుతున్నారా? చెప్పావా? నేను అందరిలా వాళ్ళని చిన్నచూపు చూసి చులకనగా మాట్లాడినా. నాకు వాళ్ళంటే చాలా రెస్పెక్ట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు గాడ్ గిఫ్టెడ్ అనుకుంటాను. వాళ్ళ ఆశీర్వచనం కూడా తీసుకుంటాను. ఒకవేళ నిజంగానే వాళ్ళని పిలవలసి వస్తే వాళ్ళ పేర్లేంటో తెలుసుకొని పేరుతోనే పిలుస్తాను. గ్రేట్ గ్రేట్ అంకుల్. ఇంతకీ మీరేట్ చేస్తుంటారు అంకుల్?
నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నానండి. మీరేం చేస్తుంటారు? నాకు మొన్నటిదాకా జాబ్ ఉండేది అంకుల్. ఈ మధ్యనే రోడ్డును పడ్డా. అంటే ఫేక్ పెట్టానని ఆఫీస్ వాళ్ళు బయటకు తోస్తారు, జాబ్ లేదని మా ఇంట్లో వాళ్ళు బయటకు తోస్తారు. సో సాడ్. ఇప్పుడు జేబులో చిల్లిగా కూడా లేదు అంకుల్. అందుకే నా గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసింది. గర్ల్ ఫ్రెండ్ అంటే రుక్మిణియేనా? రుక్మిణి కాదు అంకుల్, వేరే అమ్మాయి. అంటే రుక్మిణి నన్ను వదిలేయడానికి కూడా వేరే రీజన్స్ ఏవో ఉన్నాయిలేండి. ఏంటవి? అది ఏంటంటే అంకుల్, నువ్వు ఉండు మదన్. రుక్మిణి చాలా మంచి అమ్మాయి అని నాకు తెలుసు. ఏంటా రీజన్స్? ఏంటి మంచి అమ్మాయా? వాళ్ళ డాడీ చెప్పారేంటి మీకు? అంకుల్, రుక్మిణి వాళ్ళ డాడీ ముందు ఒకలా ఉంటది, బయట ఇంకోలా ఉంటది. పెద్ద జీవది. జీవానా? బాగా జీవించే వాళ్ళని జీవా అంటారు. మనోడికి కూడా కొంచెం హింట్ ఇచ్చాను, కానీ మనోడే ఆపుకోలేకపోతున్నాడు. అంటే తన గురించి, రుక్మిణి గురించి నాకు ముందే తెలుసు అంకుల్. ఆ పాస్ట్ చూసి జడ్జ్ చేయట్లేదు. పాస్ట్ అందరికీ ఉంటది కదా. కరెక్టే గురు, పాస్ట్ అందరికీ ఉంటది, కానీ ఆ పాస్ట్ వాళ్ళ డాడీకి తెలియాలి కదా. ఏటి నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి నువ్వు నచ్చలేదని చెప్పాడు వాళ్ళ డాడీ. భయ్యా చెప్పాడు. మరి అవే విషయాలు ఆవిడకి కూడా ఉంటాయి కదా, అది కూడా వాళ్ళ డాడీ చూడాలి కదా. రుక్మిణికి కూడా ఏవో విషయాలు ఉన్నాయా? ఏంటవి? ఏటైన ప్రతిదానికి షాక్ అవుతాడు. ఏదో రుక్మిణి మాట్లాడతాను కదా. ఓకే, మరేట్లేదు మాయ. ఏం లేదు మాయ. అంటే విషయాలంటే చిన్న చిన్న విషయాలు అంతే. అన్నో తీసుకెళ్ళి గురు నువ్వు ఏటి గురు నువ్వు? అంకుల్ మనోళ్ళే కదా, ఏదో రుక్మిణి వాళ్ళ డాడీ అన్నట్టు ఇదైపోతావు. రేపు పొద్దున్న నీకేమైనా అయిందనుకో, నీకు సపోర్ట్ గా ఉండేది ఇలా అంకుల్సే. నేను చూసుకుంటా కదా. అంకుల్, నేను ఇప్పుడు మీకు చెప్పేది మీరు ఎవ్వరికీ చెప్పకూడదు, ఓకేనా? అలాగే మదన్కి రేపు పొద్దున్న ఏమైనా ప్రాబ్లం వస్తే మీరే సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు మీకు ఇదంతా చెప్పిన తర్వాత కూడా మీరు రుక్మిణితో నవ్వుతూనే మాట్లాడాలి. ఏంటి, సరేనా? అలాగే నవ్వుతూనే మాట్లాడతాను. మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఏంటంటే రుక్మిణి బయటకు అలా కనిపిస్తుంది, కానీ పచ్చి బూతులు మాట్లాడుతుంది అంకుల్. రుక్మిణి బూతులు మాట్లాడుతుందా? అంటే బూతులు అంటే అంకుల్ ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు వాడుతుంటది. దాంట్లో ప్రాబ్లం ఏముంది అంకుల్? మరి మీ మమ్మీని సాడిస్టు, కోపిస్టు అన్నారు. ఇప్పుడు నువ్వు ఆయన గురించి కూడా ఎంక్వైరీ చేసావనుకో, ఆయన గురించి కూడా నీకు చాలా తెలుస్తాయి. ఏమిటవి? నువ్వు ఉండు, నేను చెప్తాను కదా అంకుల్కి. అంకుల్, ఆయన కూడా మీలాగే ప్రిన్సిపల్, కాకపోతే ఆయన పరమ సాడిస్టు, కోపిస్టు. ఎప్పుడు డిసిప్లిన్ డిసిప్లిన్ అని మొహమ్మద్ మాడిపోయినట్టు పెడుతుంటాడు. స్కూల్లో అయ్యా చెప్పింది. అంటే అంకుల్ ఈడికి చెప్తా, స్కూల్లో అలానే ఉంటారు భయ్యా. రుక్మిణి ఎలాగైతే అడ్జస్ట్ అయిందో నేను కూడా అలాగే అడ్జస్ట్ అవుతాను. దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు అంకుల్. నువ్వెందుకు గురు ఊరికే రుక్మిణి గురించి అలా చచ్చిపోతున్నావు? లవ్ చేశారు కాబట్టి. సరే, నీకు విషయం చెప్తా. ఇప్పుడు రేపు ఒకవేళ ఆఫీస్లో స్ట్రెస్ బాగా ఎక్కువైపోయి ఇంటికి వచ్చి తాగుదామని కాల్ చేస్తాను. ఏంటి, రుక్మిణి తాగుతుందా? చాలా. రుక్మిణి తాగడం అంటే ఫ్రెండ్స్ దగ్గర బాగా రేర్ గా, అంటే న్యూ ఇయర్ టైంలో ఇంకా రేర్ గా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు తాగుతుంది. అది కూడా రెడ్ బుల్. రుక్మిణి అస్సలు స్ట్రెస్ తీసుకోదని, తనకి నచ్చిన జాబ్ హ్యాపీగా చేసుకుంటుందని చెప్పారు. రుక్మిణి వాళ్ళ నాన్నగారు చాలా ఫ్రెండ్లీగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటారని చెప్పారు. ఎవడా చెప్పినాడు? చెప్పారు అంతే. అంకుల్ అసలు ఏం జరిగింది? మదన్, నువ్వు అబద్ధం చెప్పకు, నాకు తెలిసిపోతుంది. మీరు చెప్పండి సార్. గురు కొంచెం నేను చెప్తాను. అది కదా అంకుల్, ఇప్పుడు రుక్మిణికి ఆఫీసులో చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎంతంటే బుర్ర పిచ్చెక్కిపోయేంత. ఆ స్ట్రెస్ని ఎప్పుడూ ఇంట్లో వాళ్ళ మీద చూపించదు. సరే, మీ నాన్నకి చెప్పా జాబ్ ఏదో మానేయచ్చు కదా అంటే ఏమంటుందో తెలుసా? చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఆవిడ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడంట. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ రీచ్ అవ్వలేదంట. అందుకే వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర బాగా లోగా ఫీల్ అవుతుంటాడంట. కనీసం ఇప్పుడైనా ఆయన హ్యాపీగా ఉంచుదామని ఇలా చేస్తుందట. మాకెందుకు అంకుల్ ఈ స్ట్రెస్లు? అయినా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడం వల్ల పిల్లలకు కొంచెం బాధగానే ఉంటుంది అంకుల్. ఆఫీసులో వచ్చే స్ట్రెస్ కన్నా ఈ స్ట్రెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది.
ఇందులో అంకుల్ తప్పేమీ లేదు, తప్పంతా రుక్మిణిదే. ఒకవేళ రుక్మిణి చెప్పుంటే అంకుల్ అసలు జాబ్ చేయనిచ్చేవాళ్ళు కాదు తెలుసా. నువ్వెందుకు గురు వాళ్ళ డాడీ ఊరికే వెనకేసుకొస్తున్నావు? నువ్వుండు. అంకుల్ ఒకసారి ఇటు రండి. మీకే గనక ఓ కొడుకుండి రుక్మిణి అంటే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే చేస్తారా? అంకుల్ దగ్గర కూడా ఆన్సర్ లేదు. అసలు రుక్మిణిది కాదు అంకుల్ తప్పు, వాళ్ళ నాన్నది. వాళ్ళ నాన్న రోడ్డు మీద ఇంకా చాలు. వాళ్ళ నాన్నకు రుక్మిణి అన్న, రుక్మిణికి వాళ్ళ నాన్న అన్న చాలా ఇష్టం. ఆయనంటే అందరికీ గౌరవం ఉంది. ఇప్పటి వరకు అయింది చాలు, పద. అవును, ఏం లేదు అంకుల్, మనోడే కదా, ఓ 4 మంచి మాటలు చెప్పి సేవ్ చేద్దామని. అంకుల్ ఇప్పటిదాకా మీకు చెప్పిందంతా మనసులో పెట్టుకొని పెళ్లి క్యాన్సిల్ చేయకండి. కుర్రోడు ప్రేమించాడు కదా. ఓకే, నేను తినేసి వస్తా. ఫుడ్ నడు. బాయ్ అంకుల్. బాయ్ గిరి. అంకుల్ అంకుల్ ఇప్పుడు జరిగిందంతా మీరు పట్టించుకోకుండా రుక్మిణిని మీరు చాలా బాగా పెంచారు. రుక్మిణి గురించి విషయాలన్నీ నాకు ముందే తెలుసు అంకుల్. నేను తను నమ్మాను, తను కూడా నన్ను నమ్మింది. ఇప్పుడు మీ వంతో నేను చెప్పను, నేను మారుతున్నాను అంకుల్. ఇది మాత్రమే నిజమని చెప్తాను. నా మీద నమ్మకం ఉంచు. నాన్నగారు, నాన్నగారు, తలుపు తీయండి నాన్నగారు. రుక్మిణి ఏమైంది? నాన్నగారు లోపలికి తలుపేసుకుని చాలాసేపు అయింది. ఏం మాట్లాడలేదు, పిలుస్తుంటే పలకట్లేదు. అంకుల్ గారు, అంకుల్ గారు, అంకుల్ గారు, మావయ్య గారు. అల్లుడు గారు చెప్పండి. దేఖో మై మిమిక్రీ. మావయ్య గారు, మావయ్య గారు. అల్లుడు గారు వినబడట్లేదు, చెప్పండి. మా అన్నయ్యదంతా మనమే చేసాం. చేసిందంతా చేసి నీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చాను కదా పిచ్చి పిల్ల, చెప్పాల్సింది కదమ్మా. ఐమ్ రియల్లీ సారీ నాన్నగారు. ఎనీవేస్, పెళ్లి చేసుకున్నాక నువ్వు జాబ్ మానేయ్. లైఫ్లో ఎప్పుడు స్ట్రెస్ తీసుకోకు, హ్యాపీగా నీకు నచ్చినట్టుండు, ఓకేనా? థ్యాంక్ యూ నాన్నగారు. సరే, ఒకసారి నువ్వు ఆ గదిలోకి వెళ్ళు, నేను అల్లుడు గారితో మాట్లాడేసి వస్తాను. సరే. నన్ను కూడా వెళ్ళమంటారు చూడు. అల్లుడు గారు ఒకసారి ఒక కర్ర ఉంటే ఇస్తారా? కర్రే. నేను మా అమ్మాయితో ఒక స్ట్రిక్ట్ టీచర్ లాగా మాట్లాడి వస్తాను. తీసుకొస్తా. కర్ర అంటే జీలకర్ర అయితే బెటర్ అనుకుంటాను. మీరు తినండి సార్, తినండి తినండి. ఇది సరిపోతుంది. ఇదిగోండి. తగులుతుందేమో అండి, అలా నవ్వుతారేటి? ఏంటి నాన్నగారు, ఏమైనా మాట్లాడాలా? నీకు నచ్చినవన్నీ వండి పెట్టి మంచిగా పెంచితే నువ్వు బూతులు మాట్లాడతావా, అబద్ధాలు చెప్తావా, మందు తాగుతావా, రెడ్ లేబుల్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అబద్ధాలు చెప్తావు. మైక్రోనిడిల్ అంటే సన్న సూదితో ఆ ప్రొటెక్షన్ కి బొక్క పెట్టేశాం రా. ఇంకా కామరాజ్ అయితే నైట్ మీ ఇంటికి రానా? దేనికి? అదే కంబైన్ స్టడీస్ చేయడానికి.